పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియా ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ వెలుగొందితి యేసయ్యా నా జీవంపు జ్యోతివి నీవే వెలుగొందితి యేసయ్యా నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకై జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకై జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా.
మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదా, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదా, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా గనుడా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీ వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాకు ఉంచి గత 10 మాసాలు నాయన మమ్మల్ని కాసి కాపాడి ఈ 11వ మాసంలో ప్రవేశింపజేసి నీ సన్నిధానంలో నాయన విలువైన అయా సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ శరీరము రక్తం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ బలాన్ని శక్తిని సహాయం చేయము. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో దయచేసి నేను ఒక భక్తుడిని ఇక్కడ మీ ముందు ఉంచి
తన ఎలా దేవుడు సన్నిధిలో ఉన్నాడో, మరి ఎలా దేవుడు మరి కార్యం చూశాడో ఇక్కడ మీకు వివరిస్తాను. దానికంటే ముందుగా విశ్వాసం గురించి, యేసుక్రీస్తు ప్రభు దేంతో విశ్వాసము ఆవగింజ అంతుంటే చిన్నది. ఆ విశ్వాసం మనకున్నప్పుడు ఈ కొండ ఇక్కడ ఉంది కదా, ఇది లెగిసెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్ది. అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాసము ప్రియమైన దేవుడు పెట్టారా, ఈరోజు మనం అందరం కాడ విశ్వాసం పొందుకుని అటు విశ్వాసం మీద నడిపించబడాలని ప్రభు ఒక ప్రణాళిక, కోరిక. దయచేసి మనము జకర్యా అని బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవర్త ఉన్నాడు. ఆయన దేవుడు అంటే ఎంతో ప్రాణం, యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయనకి. ప్రార్థన చేస్తున్నాడు, ఈ ప్రార్థన ఆలకించబడింది. దేవుడు తన దూతను పంపించి వర్తమానం చెబుతున్నాడు. ఏమిటేనంటే, ఇదిగో నీ ప్రార్థన దేవుడు సన్నిధికి చేర్చబడింది, దేవుడు నీకు సంతానాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సన్నిధికి నీ ప్రార్థన చేర్చబడింది. ప్రభు నీకేం చేస్తున్నాడు? సంతానాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పి, మరి దేవుడు ఒక దూత అన్నప్పుడు ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన నమ్మల. మన బిడ్డలు చాలామంది విశ్వాసము అని అంటాం, కానీ నిజంగా విశ్వాసం ఉన్న బిడ్డలైతే నమ్మాల కదా. ఇక్కడ ఆయన కాడ నమ్మల. అమ్మ ఇది జరగదు, నేనైతే చాలా పెద్దవాడిని, ఈ వయసులో నాకు బిడ్డలు సంతానము, నా భార్య ఎలిజబెత్ కాడ ఆ వయసు కాదు, ఆమె కాడ చాలా పెద్దది, మా వయసు అయిపోయింది అమ్మ అని చెప్పి దేవుడు దూత అంటే, ప్రభు దూత చక్కగా చెబుతుంది, అయ్యా నీ ప్రార్థన ఆలకించబడింది, దేవుడు పంపిన గాబ్రియేల్ దూత నేను అని చెప్పినప్పుడు చాలామంది నమ్మరు అన్నమాట. నమ్ముతారా? నమ్మరు. ఎందుకనంటే ఆ జరిగినప్పుడు చూద్దాములే, జరిగిన తర్వాత కాపాడుకోవాలి మనము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుడి పట్ల జరిగిన తర్వాత ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో ఇక్కడ బైబిల్ వాక్యంలో మనం చూద్దాము. దయచేసి పాస్టర్ గారు చదువుతారు, చదువమ్మా. లోకా శుభవార్త 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మీరు చదవండి. లోకా శుభవార్త 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆయన గురించి మనం తెలుసుకుంటాం. చదవండి. ఎలిజబెత్ గుర్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతని యోహానును పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసంనైనను మద్యంనైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తన్నుల హృదయమును పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని. ఇక్కడ ఆగండి. చెబుతుంది దేవుడు దూత. చాలా మంది ప్రార్థన చేస్తారు, మాకు ఇల్లు లేదు ప్రభు అని. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము కట్టేస్తామని దేవుడు దాంట్లో నీ పేరు శాంక్షన్ అయింది అనుకో, మనం ఏం చేయాలి? ఈ దేవుడి చిత్తం, దేవుడి మార్గం తెరిచాడు అనాలి. మేము ఇప్పుడేం కట్టించుకోమయ్యా,
నీ నోటి మాట ద్వారా నువ్వు చెడగొట్టుకుంటావు. దేవుడు తన సావుకుడు ద్వారా, ఒక మనిషి ద్వారా నీ ఇంటికి నీకు వర్తమానం పంపిస్తున్నాడు, నీ కుటుంబంలో మేలు కలుగుతుందని చెప్పి. దేవుడికి స్తోత్రం. ఏ మేలు కలుగుతుందని ఎప్పుడైతే దేవుడు సావుకుడు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తాడో, దాన్ని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. నమ్మకోకుండా మనం ఎన్ని సాట్లకి వెళ్ళినా కానీ, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని సాట్లకి ఎంత దూరం పోయినా కానీ ఏముండదు అక్కడ. ఫస్ట్ నమ్మాలి. నమ్మి నీ జీవితాన్ని దేవుడి మీద కట్టుకుని ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తూ ప్రారంభించావనుకో, అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ కన్నులారా చూడగలుగుతావు. దేవుడి స్తోత్రం. ప్రభు ఉన్నతమైన కార్యాలు ఏం చేస్తావండి? నీ కన్నులారా చూడగలుగుతావు. నీ జీవితాన్ని కట్టుకుని నువ్వు నమ్మి ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు మనోళ్ళు యేసయ్య మీద ఆధారపడే తక్కువ, మనుషుల మీద ఆధారపడతారు. అక్కడ ఏం జరిగిందంటే కదా, ఇటేదో వచ్చిందంటే కదా. ప్రేమైన దేవుడి బిడ్డ, ఫస్ట్ నువ్వు నమ్మి ప్రార్థన చెయ్యి. దేవుడు సన్నిధానంలో నువ్వెక్కడైతే నమ్మి ప్రార్థన చేస్తావో ప్రభు నీకు అక్కడే కార్యం జరిగిస్తుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ జక్కరయ్య గారు చెబుతున్నాడు, అమ్మా మేము చాలా పెద్దవాళ్ళమి, ఇది అసాధ్యమైంది, ఇది జరగదంటే దేవుడు గాబ్రియేలు దూత అంటుంది, అయ్యా నేను ప్రభు పంపిన గాబ్రియేలు వర్తమానం దూతని, నా మాట నువ్వు నమ్మాలంటే లేదు ఇది జరగదు, ఏమి లేదు, కానీ నీ మాటలేదు, ఎవరు మాటలేదు, నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతాను అంటున్నాడు. అప్పుడు దేవుడు దూత కోపం వచ్చి, ప్రభు ఆజ్ఞ తీసుకుందో తీసుకోలేదో తెలియదు కానీ ఒక్క మాట అంది, జకరియా ఈ శుభకార్యం జరిగేంత వరకు నీ నోటి మాట పడిపోను గాక. అదేంటి? శుభకార్యం జరిగేంత వరకు ఏం పడిపోవాలంట? మాట్లాడొద్దు, తన నోటి మాట పడిపోవాలి. ఇక మాట్లాడలేదు, నోరు కథం. భార్యతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య అంటుంది, ఏమయ్యా మందిరం కాడికి వెళ్ళావు కదా? వెళ్ళా. మాట్లాడతల్లా, అంటున్నాడు. మందిరం కాడికి వెళ్ళేటప్పుడు బాగానే ఉండవు, వచ్చినప్పుడు ఏమైంది? మాట్లాడట్లేదు, ఏమైందయ్యా అని అంటే సైకి చేసి చెబుతున్నాడు, దేవుడి దూత నాకు ప్రత్యక్షమైంది. మరి నువ్వేం చెప్పా? ఏదో శుభకార్యం జరిగిద్దని చెప్పింది. మరి నువ్వేం చెప్పావు దానికి? నేను జరగదని చెప్పా. నువ్వెవరు మాట అనేదానికి? నువ్వు ప్రార్థన చేసావు కదా, కన్నీరు కార్చావు కదా, ప్రభు వైపు చేతులు ఎత్తావు కదా, నువ్వు ఎలా అలా అంటావు అని చెప్పి భార్య జక్కరీని వాదిస్తూ ఉంది ఎలిజబెత్ తల్లి. దేవుడి స్తోత్రం. ఈయన మాత్రం మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడతల్లా, నోటి మాటలేదుగా. ఇక సైకిలే చేస్తున్నాడు. సైకిల్ చేసి యోహాను పుట్టిన తర్వాత మరలా ఏమైందనంటే, అప్పుడు ఆయనకు పేరు పెట్టాలి. ఎవరికి? యోహానుకి. జకర్యాని తనకి పేరు పెట్టమంటే లేదని ఒక పలక తెప్పించి పలక మీద రాస్తున్నాడు. ఏమన్నట్టు, ఇదిగో యోహాను అని ఇతనికి పేరు పెట్టాలి. మీ బంధువుల్లో, మీ కుటుంబస్తులు, మీ కులస్తులు ఎవరు లేరు కదా ఆ పేరుతో అంటే, అది దేవుడు చెప్పిన పేరు. హల్లెలూయా. దేవుడు నాకు బిడ్డను లేనప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు కుమారుడిని ఇస్తాను, అతనికి యేసేపు అని పేరు పెట్టాను. మేము ముద్దు పేర్లు వద్దు పేర్లు ఏం పెట్టలా. యేసేపు అంటే యేసేపే పెట్టాం. పండు కాయ తోన ఏం పెట్టలే, మేము ఏమి అన్నం కాడ. ఎందుకనంటే దేవుడు చిత్తమైన ఆయన చెప్పిన పేరు మనం పెట్టి ఆయనకి మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంచెలంచెలుగా ఆశీర్వదిస్తామంటాడు. హల్లెలూయా. దేవిస్తామంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో నమ్మకంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా మనం ఉండాలి. అప్పుడు నా ప్రభు మెండైన దీవెనలతో నేను నింపుతా ఉంటాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతా ఉంటాడు. ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. తన కుమార్తె హాస్పిటల్లో భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉంది. లక్షల రూపాయల ఫీజులు అవసరమైంది ఆ బిడ్డకి. ప్రార్థన చేస్తూ ఉంది. మధ్యలో ఒక హాస్పిటల్లో పనిచేసామా, యేసయ్య నమ్ముకున్న వాళ్ళనంటే, సరే మనోళ్ళే కదా పాపం అని చెప్పి అడ్డముండి డాక్టర్ గారితో మాట్లాడాయా, మరి ఎట్టగట్టయ్యా పాపం బాగోలేదు, నేను ఏదో ఒకటి చేస్తానంటే, సరేలే మరి నువ్వు ఏడే ఉంటావు కదని ఆ మధ్యలో ఆ మాటని ఈ డాక్టర్ గారు ఏమైనా అడ్మిట్ చేసుకున్నాడు. ఎవరిని? బాగోరు పాపని. ఆ పాప తల్లి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది?
పొద్దున్నే జాయిన్ చేశారు, ప్రార్థనలో కూర్చుంది. మధ్యాహ్నం చూసింది, ఈ జాయిన్ చేసిన మాట్లాడిన తల్లి మధ్యాహ్నం మీద చూసిన ప్రార్థనలోనే ఉంది. సరే 4 గంటలకు 3:30 ఆ సమయంలో చూసింది, అప్పుడు ప్రార్థన చేస్తామంది. సర్లే అని చెప్పి నైట్ 7:30 8 గంటలకు చూసింది, అప్పుడు కాడ ప్రార్థనలోనే ఉంది. సర్లే రేపు మాట్లాడదామని చెప్పి పొద్దుగాల 12 గంటలకు, పొద్దున్నే ఎప్పుడు 9 గంటలకి 8 గంటలకి అప్పుడు చూసింది, అప్పుడు కాడ ప్రార్థన చేస్తూనే ఉంది. ఇక డాక్టర్ గారు రౌండ్కి వస్తూ ఉంటాడు, హాస్పిటల్ పేషెంట్లు చూస్తాకు వస్తూ ఉంటాడు. ఇంక భయం పుట్టింది, మధ్యలో నేను ఉంటాను, గబక్కన యేసయ్య నమ్ముకున్న బిడ్డ అని చెప్పి నేను మాట ఇచ్చాను, ఏం బిడ్డో ఏమో తర్వాత కానీ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మధ్యలో నాకు భయం కలిగింది. అమ్మో, నేను మధ్యలో ఉండి జాయిన్ చేశాను, డాక్టర్ గారికి ఇప్పుడు నేనేం చెప్పాలి, ఇప్పుడు దగ్గర తక్కువ ₹1,00,000 కట్టాలి, నీ ₹1,00,000 ఆడ కడితే ఏదో 20-30 కడతా అని ఏ మనసులో అనుకుంటుంది. ఆ డాక్టర్ గారు అక్కడికి రాక మునుపు తనకు ఒక ఆలోచన, ఈరోజు మా అమ్మ చనిపోయింది, దయచేసి ఈ వారం రోజుల పాటు నా హాస్పిటల్లో ఉండే వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, అలేలే చెప్పరా, హల్లెలూయా. ఎన్ని రోజులు? వారం రోజుల పాటు ఫ్రీగా, నిన్న అడ్మిట్ అయినా మొన్న అడ్మిట్ అయినా 3 రోజుల క్రితం ఎవరు అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి సార్ అని మధ్యలో మాట్లాడినా వచ్చేటప్పటికి డాక్టర్ గారు అంటాడు, అమ్మ ఒక్క నిమిషం ఆగు, 3 రోజుల కింద ఎంతమంది అయితే మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, మా అమ్మగారు చనిపోయిన రోజు ఈరోజు, వారం రోజులు మీరు ఎవరిని ఫీజులు ఏమంటారు మందులు ఏమి అడగొద్దు, అన్నీ ఫ్రీగా ఇచ్చేయండి మా అమ్మ జ్ఞాపకార్థంగాను అని చెప్పి ఒక మాట చెప్పాడు. మందులు గిందులు అన్నీ ఫ్రీ, అది ప్రైవేట్ పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అని ఆ డాక్టర్ గారు చెప్పట్టు వెళ్ళాడు. అందరు రౌండ్ చూస్తే ఇక ఏమో అప్పుడు వచ్చి ఏతో అంటుంది, ప్రార్థన చేసి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఇక లే, నిన్న నుంచి ప్రార్థన చేస్తున్నా, 2 రోజులు ఏం తినలేదు, నిద్రపోలేదు, లేగమ్మా లేగు, డాక్టర్ గారు కట్టొద్దు అన్నాడు, అమ్మ ఏం అవసరం లేదన్నాడు, వారం రోజుల పాటు ప్రే ట్రీట్మెంట్ అమ్మానంటే అప్పుడు అంటుందంట, దేవుడు ఒక ఉన్నతమైన కృప, హల్లెలూయా, దేవుడు ఒక ఉన్నతమైన కృప. అప్పుడు అంటుందంట, అమ్మ వారం రోజులు ట్రీట్మెంట్కి డబ్బులేం కట్టొద్దమ్మా, పైసలేం అవసరం లేదమ్మా అని అంటే అవునని చెప్పి సంతోషపడుతుందంట, ఆనందపడుతుందంట. ఇక అప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెబుతుంటే ఆ తల్లి అందంట, అమ్మ నాకు తెలుసమ్మా, దేవుడికి స్తోత్రం, నాకు తెలుసు, ఎందుకనంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా బిడ్డలను మర్చిపోవచ్చు, నా భర్త నన్ను విడిచిపెట్టవచ్చు, నా కుటుంబంలో నేను ఎవరికి పనికిరాని మనిషినా ఉండవచ్చు, అయితే నేను నమ్ముకున్న యేసయ్య నన్ను వదిలిపెట్టడమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పాలి. నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడని ప్రియమైన దేవుడు బిడ్డలారా ఎంత కరాఖండిగా చెబుతుందో. విశ్వాసము, ఈరోజు నీ విశ్వాసం దేని మీద ఉంది? ప్రార్థన మీద నీ విశ్వాసం ఉందా? దేవుడి మీద నీ విశ్వాసం ఉందా? దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త కలుగుంటున్నావా? నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి జక్కరేకిచ్చిన సమాధానం నీ కుటుంబానికి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఈ మందిరంలో ఉన్న బిడ్డలకి, ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకి, మీరు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నీ సమస్యకి ఒక ఆలోచన దేవుడు, ఒక మార్గం తెరవబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన గొప్పవాడండి. చదవండి లోకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనము. చదవాలి కొంచెం త్వరగా. ఎలిజబెతు గొర్రెలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతునకు నీకు కుమారును కనునెను. చాలు గమనించండి.
మీరు ప్రార్థన చేస్తారు, మర్చిపోతారు. అయితే ఆయన మర్చిపోడు. దేవుడి స్తోత్రం. ఈ తల్లి హాస్పిటల్లో బిడ్డను అడ్మిట్ చేసింది. ₹1 లేదు. మధ్యలో ఒక ఆమె మన దేవుణ్ణి నమ్ముకున్నాను అమ్మా అని అంటంలోనే, సరే అమ్మ ఏం పర్లేదని చెప్పి డాక్టర్ గారికి చెప్పింది. అయ్యా వీళ్ళు మా వాళ్ళేనంది. చెప్పిన తర్వాత ఏం డబ్బులు తెస్తాక ఎటు వెళ్ళా. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎటన్నా ఇంటికి వెళ్ళు, లేకపోతే ఎటన్నా వెళ్ళు, అప్పు ఏదో ఒకటి తెచ్చి మొత్తం మీద ఉద్దరు తెచ్చి అక్కడ పైసలు కట్టాలి కదా. ఈ తల్లి అయితే ఎటు వెళ్ళలేదండి. ఆ చిన్న ఒక రూమ్ ఉంటే ఆడ పోయి మోకరించి ప్రార్థన చేస్తామంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి నైట్ అంతా. రెండో రోజు కాడ ప్రార్థనలోనే ఉంది. రెండో రోజు 8 గంటలకి డాక్టర్ గారు రౌండ్కి వస్తుండే హాస్పిటల్లోకి. ఇంక భయం అవుతుంది. అమ్మా ఏంటి నా పరిస్థితి, యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డల నేను మధ్యలో అడ్డమండా కదా అని అంటే, డాక్టర్ గారు అక్కడికి వస్తూ ఉన్నాడు. వచ్చి ఏమా సార్ అనే తప్పుడికి ఆగమ్మ ఒక్క నిమిషం ఆగని, 3 రోజుల కింద మన హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు వారం రోజుల పాటు మెడిసిన్ కానీ టెస్టులు కానీ అన్నీ ప్రీ ట్రీట్మెంట్. ఇప్పుడు హాస్పిటల్లో బాగున్న బిడ్డలు మనం ఏం చేసినప్పుడు ఏం చేస్తాము? పైసలు కడతాం. ఆ తల్లి పైసలు కట్టల. జీవం కలిగిన దేవుడి సన్నిధిలో నిలబడి మోకరించి ప్రార్థన చేసింది. ఆ విశ్వాసాన్ని బట్టి హాస్పిటల్ డాక్టర్ సైతం మనసుని దేవుడు మార్చాడు. దేవుడి స్తోత్రం. ఆమె బిడ్డే కాదండి బాగుపడింది, ఆమె బిడ్డతో పాటు హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ ప్రీ ట్రీట్మెంట్. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేస్తే, ఒక క్రైస్తవురాలుగా నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను బట్టి నీ కుటుంబం కాదు, నువ్వన్న ప్రాంతమే మార్చబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ఈ జకరియా ప్రార్థన చేశాడు. చేసినాడు మరి వినాలి కదా. విశ్వాసం ఉండదు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇది జరిగిద్దన్న విశ్వాసం ఉండదు. ప్రార్థన చేశాడు. అయ్యా నీకు ఎలిజబెత్కి మరి మంచి కుమారుని ఇస్తాడయ్యా దేవుడు, తనకు బాప్టిజం ఇచ్చే యోహాను అని పేరు పెట్టమనంటే, ఇది జరగదమ్మా, మేము చూస్తే ముసలాళ్ళం కదా, మాకా వయసు అయిపోయింది, ఏ వయసులో ఇవన్నీ జరగవమ్మా అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధిలో నిజంగా దేవుడి మీద నీ ఆలోచన ఉంటే, దేవుడి మీద నీ దృష్టి ఉంటే, ప్రభు వైపు నువ్వు చూస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ చేయి వదిలిపెట్టేవాడు కాదు. చెప్పాలి, ఏ స్థితిలో ఉన్నా మన చేయి వదిలిపెట్టాడు. ఎందుకంటే మనుషులు వదిలేస్తారు అప్పు ఉందంటే, ఏమీ లేదంటే మన ఇంటికి కాదు, మన ఎప్పు కాడట చూడరు, ఆయన దగ్గర ఏమీ లేదని చెప్పి. కానీ దేవుడు వైపు ఎప్పుడు నువ్వు చూసి ప్రారంభించి విశ్వాసంలో బలపడతావో, అది మొదలుకొని ప్రభు ఏం చేస్తాడండి? అది మొదలుకొని ఏం చేస్తాడండి? ఆయన చెయ్యి సాపి ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ నీ చెయ్యి పట్టుకుని ఉన్నతమైన స్థితి లేపుతాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఉన్నతమైన స్థితి. ఏ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. దేవదూతలు చేయలేని ఈ దివ్య సేవను నాకీచుటకు నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని చెయ్యిడిచిపెట్టి వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ నన్ను నమ్ముకున్న భక్తుల అట్ట కాదండి. ఎప్పుడో ప్రార్థన చేశాడు జకరియా గారు. అప్పుడేమైనా ప్రార్థన చేశాడు మందిరంలో? అప్పుడు చేయలా. అప్పుడు ధూపం ఎత్తకి వెళ్ళాడు. ఏమెత్తకి వెళ్ళాడు?
పాత నిబంధనలో ధూపవేదిక పట్టుకుని వెళ్ళేవాళ్ళు మందిరంలో పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు. ఆయన వంతు వచ్చిన ధూపం వేస్తాకి వెళ్ళాడు, ప్రార్థన చేయలా. కానీ ఆయన ఎప్పుడో ప్రార్థన చేశాడు. ఆ ఎప్పుడో చేసిన ప్రార్థనకి ఆ ధూపవేదిక పక్కన దేవదూత నిలబడి, అయ్యా జకరయ్య గారు, దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు అయ్యానంటే, ఇటువంటి మాటలే మరి చెబితే వినవు నువ్వు అని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చాలా మంది అంట, ఇదిగో ఆ పాస్టర్ పలికి మాలేడు ఆడు చెప్పాడు, నీకెట్ట బుద్ధి లేదు, డబ్బులు తీసుకో, పైసలు తీసుకు హాస్పిటల్కి వెళ్ళి తగ్గిపోయిందా ప్రార్థన చేస్తే. శవాల పెట్టెలో నుంచి, మాస్టర్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నేను కాదు, నా దేవుడికి ఆ శక్తి ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ దీనుడు ప్రార్థన ఎదుటి నిలబడ్డాడే, ఈ దీనుడు ప్రార్థన చేస్తే మాస్టర్ సవాళ్ళం, ఎక్కడ మాస్టర్లు తెలుసు కదా, చచ్చిపోయి డాక్టర్లు ఫిక్స్ చేసి ఒక నెంబర్ కడతారు కాలుకి, బటన్లకి, సీటీకి. ఆ మాస్టర్లు వేసిన మడుసులు దేవుడు సజీవులకు బతికించి బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఎంతమంది అనో తెలుసా? 7 మందిని తీసుకొచ్చాడు, ఒకళ్ళు కాదు, ఇద్దరిని కాదు. ప్రేమ దేవుడు బిడ్డలారు గమనించండి. మొన్న ఈ మధ్య ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మనిషి కోమాలోకి వెళ్తే ఆ మనిషిని కాడ మాచర్లు వేసారంట. టపా టపా కొట్టుకుని బయటకు వచ్చి శబ్దం అవుతుందంటే బయట లాగితే మనిషి బతికే ఉంటాడంట. దేవుడు నీకు ఆశీర్వదించినప్పుడు ఏ డాక్టరు అది చచ్చిపోయాడు, ఈ మనిషి బతకడే, వాళ్ళెవరని నిర్ణయించేదానికి. నిన్ను నిర్ణయించాలంటే నీకు ఆశ ఉందా లేదా, నువ్వు ఉన్నావా, బతుకున్నావా, చనిపోయావా, నేను ఉన్నానా చనిపోయానని, అది ఆయన వల్ల మాత్రమే. ఎవరో మనల్ని తయారు చేసి తన స్వదాస్తాలతో మ్యానుఫ్యాక్చర్ చేసిన జీవం కలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయన వల్ల మాత్రమే, మనుషుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడు వల్ల మాత్రమే. ఏ అవయవం పోయినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ఏమైతే దేవుడు ఏం చేస్తాడు? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. శుక్రవారం ప్రార్థన. ఆ తల్లి అంతకు ముందు భయంకరమైన బాధలు పడింది, బాప్టిజం తీసుకోలే, ఎన్నో బాధలు పడింది. పక్కన వాళ్ళు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అమ్మా 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 ఏమైందమ్మా ఏమైందమ్మా, ఇంకా భయము, వణుకు, అపవాది ఎంతో వాడుకుంది. 5 వారాల ప్రార్థన పెట్టాము. దేవుడు మహాకృపను బట్టి చక్కగా తింటుంది. రాత్రి కాడ ప్రార్థన కదా, రాత్రి కాడ వచ్చి సంతోషంగా కూల్ డ్రింక్ తాగుతుంటే పాస్టర్ గారు అంటుంది, ఎలాంటి స్థితి అమ్మ ఒకప్పుడు, పాపం ఎంత భయపడేది. ఎక్కడ ప్రార్థన అన్నా ముందు ఉంటుంది అందరికంటే, పరిగెత్తుకొస్తా ఉంది. అయితే మాదేమీ లేదు, కానీ మేము ప్రార్థన చేసాము, దేవుడు దాన్ని ఆలకించి బలపరిచాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు కృపనిచ్చాడు. ఇది జరిగిద్దనంటే అది జరిగింది. ఏమండి, ఇంకా ఆ మనిషి నీళ్ళు వేసుకోలే. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడికి బిడ్డలు ఇస్తున్నాడు. ఇలాంటి మాటలకే ఎక్కడో ఈ బయలుదేడు కొడతారు ప్రభు అని అంటే, నా మాటగా చెప్పు పో. దేవుడికి స్తోత్రం. నా మాటగా, నీ మాటగా చెబుతా పర్ల పిల్లలు లేని వాళ్ళకంటే 3 పిల్లలండి, ఇది ఇంత దుడ్డారు ఆడపిల్లలు, ఒకవేళ 18 సంవత్సరాలు, 18, 16, 3. ఆ ఇంటికి వెళ్ళా, ఆ ఊరు వాళ్ళు అందరూ వచ్చారు నా తెల్లబట్టలు చూసి, ఎవరైనా ఆపేస్తారా, ఏమన్నా లోన్లు ఏమన్నా ఎత్తాడేమోనని. ఈ స్వందన ఉండి అంటగా నాకు తెలియదు. ఆ ఏమన్నా నా బ్యాగ్ కాడ పెద్ద బ్యాగే, ఏసై తప్ప దాంట్లో ఏముండదు. దేవుడి స్తోత్రం. ఆయన మోసుకుని నేను తిరుగుతుంటా, ఆయన నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మొత్తం మీద ఆ ప్రాంతానికి వెళ్ళి, అమ్మా దేవుడిని కుమారుణ్ణి ఇస్తాడు అమ్మా అన్న. ఆమె ఏం మాట్లాడలా. అమ్మా ఇటు రండి అంది. ఒకళ్ళు వస్తారు కదా, 3 వచ్చిన వాళ్ళు పడ్డారు. 3 ఎవరో వీళ్ళు అంటే, వీళ్ళు నా పిల్లలండి, మీరెవరు? పాస్టర్ గారినమ్మా. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడదు పాస్టర్గా అయితే. ఏం పాస్టర్ అయ్యా నువ్వు? ఊరుకా, 3 పిల్లలండి, ఆపరేషన్ అయిపోయింది నాకు, ఇప్పుడు దేవుడి పిల్లలు ఎత్తాడు, అయ్యే ఇది ఈ మాటలే మాట్లాడవద్దు అనేటప్పటికి, నిజమే కదా అని అనుకుంటున్నాను, మనిషిని కదా నేను కాడ. నువ్వేంద్ర నిజమంట నోర్మై, ఆ ఆలోచన నీకు రావద్దు. దేవుడికి స్తోత్రం. కుమారుడు ఇస్తున్నాడు చెప్పు, ప్రార్థన చేయి. శరీరాన్ని చంపేవాడికి నువ్వు భయపడద్దు, నీ ఆత్మ చంపేవాడికి నువ్వు భయపడంటే
ఏదో ప్రభు మొత్తం మీద నన్ను ఆడ పొలు కొడితోటే ఉండా, నువ్వు చేసే పొలు కనుక్కున్నా ప్రార్థన చేశా. మరి భయం కదండి, నేను ఇక్కడ మడిచినే మళ్ళీ ఒక్కడనే తండ్రి కుమార పరిశుద్ధ వాళ్ళు ఒక నలుగురు, నేను ఒక నలుగురు, మొత్తం మీద నలుగురు ఉన్నాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక 3 నెలలు అయిపోయింది. 4 నెలల్లో కొంచెము ఆ మండలంలో మీటింగ్ అయితే మొత్తం మీద పగులు నైట్ మీటింగులు అక్కడ ఏపీ ప్రాంతం అంతా ఓపెన్గా ఉంటాయి ఇక ప్లేసులు. పగలంతా భయంకరంగా ఎండలు కొడతాయి, రాత్రి చల్లగాలలో ప్రార్థన ఉండేది. సరే మొత్తం మీద నాకు పగులు ఖాళీ ఉంది. ఆ ఖాళీ టైంలో ఆయన అడిగి ఆ పాస్టర్ గారిని, అన్న నాకు కొద్దిగా బండి ఇస్తే ఈ పక్కన కొద్దిగా పల్లెటూరు పోయేస్తాను. నీకెవరన్నా ఇక్కడ తెలిసినాడు పరిచయం ఉండేవాళ్ళు అని అంటున్నాడు. దేవుడు ప్రేరేపణలు ఇక్కడ ఉండాలి అన్న. సరేలే అని బండి ఇచ్చాడు, యాక్టివా ఇచ్చాడు, స్కూటీ వేసుకుని పోయా. పోతే నేను వెళ్ళినప్పుడు వెళ్ళాడంట మద్రాసు వాళ్ళ భర్త పెయింటింగ్ పనికి. మళ్ళా ఆ రోజే వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నేను వెళ్ళా. పాస్టర్ గారు ఏంది పని మీద వచ్చారన్నాడు. మీకోసం వచ్చానన్న. మాకోసమా? మర్చిపోయి టైంకి వచ్చి నీట్రా. ఈ మనిషి 3 పిల్లలు కదా, ఇప్పుడు మామిడికాయలు తెచ్చి మరిద్దాన్ని, చింతకాయలు తెచ్చి మరిద్దాన్ని, ఇది మైండ్ ఏమైనా పోయిందని ఈ మనిషికి ఏం ప్రార్థన చేసావు అని అంటే, ప్రభువు అంటున్నాడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. దేవుడి స్తోత్రం. గుడిపేట టౌన్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 4 నెలలు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి, నువ్వు ఇంటికాడే మేము వచ్చేదాకా అన్నారు. పాస్టర్ గారు ఎట్టని వెళ్తున్నావేమి, ఎట్టి వెళ్ళమాక, అమ్మ పాస్టర్ గారిని జాగ్రత్త చూడండి అన్నాడు. ఇక నాకు కాళ్ళలోని చెన్నులో కోరుకొస్తుంది. ఏం జరిగిందో చెప్పలా, ఇంటికాడే ఉండమన్నారు. సరే ఆ ఊరోళ్ళు ఒక్కళ్ళు కాదండి, యవనస్తులు, ముసలోళ్ళు, గెసరోళ్ళు అందరూ ఏదన్నా ఒక 70-80 మంది వచ్చి కూర్చున్నారు. నేను ఒకటి అనుకున్నా, ప్రభువా మా అయితే అత్సాక్షిగా వెళ్తా. అప్పుడు జోసఫ్ పుట్ల నాకా ఇక ఉందంటావా, ఇక నువ్వు ఎట్టని చూసుకుంటావు, నాకు సంబంధం లేదే, కానీ ఉంటేనే నీ పని చేస్తా, లేకపోతే నాకు పెద్ద ఆశలు కాళ్ళేవు తీ ప్రభు అనుకున్నా. మొత్తం మీద చక్కగా ఏడివేడిగా బిర్యానీ తీసుకుని, కొన్ని యాపిల్స్ ఫ్రూట్స్ తీసుకుని, నాకు ఆమె కాదు, ప్రెగ్నెంట్ ఆమె కాదు, నాకు తీసుకుని, మరి పాప వాళ్ళ పిజ్జులు పల్లెటూరు కదా, అక్కడే ఒక మంచిగా డీపులో పెట్టిన గడ్డగట్టిన కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఇవన్నీ ఒక కవర్లు వేసుకుని వస్తా ఉన్నాడు. ఆటో కట్టుకుని ఆటో మీద వచ్చారు. దిగిన వరకు, అమ్మ పాస్టర్ గారిని బయటికి రమ్మని అన్నారు. నాకు భయం వేస్తుందో పక్కన, ఓ పక్కన ఈ చేసే పొలండి నేనే దొరికి సత్తా పోడాయి. నిజంగా నేనే దొరికితే ఇస్తుంటానికి. మరి ఎవరు చాలామంది ఉంటారు సావుకులు, వాళ్ళ బంపరేది ప్రభు అంటే, ఇదిగో అన్నయ్య సవునికి కళ్ళు పోయినాయి కానీ నిన్నే పంపించే దర్శనంలో. ఆడు దుర్మార్గుడు కదా, నేను ఆడలేదు ప్రభు అట్ట అనొద్దు. నా మాటగా నేను వెళ్ళనయ్యా, ఇదిగో నా మాటగా నేను చెబుతాను, నువ్వు వెళ్ళటమేంది? సరేలే ఏం చేస్తా, నేనే దొరికాను నీకు. మోషే ఉండాడు, లేరా యేసు ప్రభు శిష్యులు, కానీ అన్ననీయన మాత్రమే చూపించాడు. మరి నన్ను కాడ ఇసుంటాటికే దేవుడు పంపిస్తామంటాడు. మొత్తం మీద పోయానండి. పోయిన తర్వాత కూర్చున్నాను, బయటికి రమ్మంటే వచ్చాను. ఈ కాళ్ళు చేతులు కడుక్కోబట్టినారు. కొంచెం సంతోషం వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కోబట్టి తింటానికి కదా, పర్లేదు తింటున్నాలే, ఇక ఆఖరి కోరిక ఏమైనా ఉంటే తీర్చుకున్నట్టుకుంది నా పని. వీళ్ళు చెబుతలేదు ఏ ఇష్యూ నాకు. కాళ్ళు చేతులు కడుక్కోండి పాస్టర్ గారు అన్నారు. నాకు టవల్ ఇచ్చాడు ఆయన వచ్చి, వాళ్ళ భర్త, పిల్లలు ప్లేట్ తెచ్చారు, మంచిగా పెట్టిండా. ఇక లాస్ట్కి గొర్రెపొట్టేలకి మంచిగా భోజనం పెట్టి దానికి ఏం చేస్తాం, మేత వేసి నరుగుతారు కదా, ఆ పరిస్థితి ఏమని అనుకున్నా. నాకు తెలియదు కదండి. తిన్న తర్వాత చల్లగా అప్పుడు చెబుతాను, ఇంకో నిజంగా దేవుడు పంపించిన సావుకుడు మమ్మల్ని క్షమించయ్యని. గట్టిగా సపట్లు కొట్టరే. 4 నెలలు ప్రెగ్నెంట్ టైంకి మమ్మల్ని క్షమించయ్యా, ఈ ఊరిలో నెలకోసారి అని వచ్చి నువ్వు ప్రార్థన పెట్టయ్యా. ప్రేమైన దేవుడు పెట్టలరా. నా అక్క చెల్లెలు వయసున్న దానికి ఆమె కళ్ళ ఉంటే నీళ్ళు పెట్టుకుంటూ ఒక్కటే అంది, పాస్టర్ గారు నేను చాలా పొరపాటుగా మాట్లాడాను, నన్ను క్షమించయ్యా, నా తమ్ముడు వచ్చుంటాడువి. నేనైతే నిజంగా నేను కాడ నమ్మలేదయ్యా. ఏడు జక్రియ నమ్మాడా? సావుకుడు యాజకుడే నమ్మలా, మీరు నమ్మేదే ఉందండి. మీరు ఎట్లా నమ్ముతారు? ఇసుంటి పరులకి ఆయనకి నేను ఒక్కడే దొరుకుతా, ఎవరు దొరకరు. పాసం గారు నేను ప్రాంతానికి ఇద్దరం, అప్పుడు మాకు సైకిల్ ఉంది, కృష్ణా జిల్లాలో మా సేవ మందిరం, సొంత మందిరం ఇట్టాకి. అక్కడి నుంచి ఇద్దరు సైకిల్ వేసుకుని ఓ సరిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. వాళ్ళ ఉరిగెట్టేసి ఆ ఉరిగెడ్డ మీద బండేసి ఐసు పెట్టి ఏడుతూ ఉన్నారు చుట్టుపక్కల అందరూ కూర్చుని.
ఏంది ప్రభా నువ్వు చేసే పనులన్నీ ఎట్టాగుంటాయి, ఆ శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాను అనుకో, ఒకవేళ శవం లేకపోతే నా పరిస్థితి ఏంది చెప్పండి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమన్నావు, బాగానే ఉంది, సింపుల్గా బాగానే ఉంది అయ్యా. ఒకవేళ లేకపోతే పేతురు గారి కాడ ఏమంటాడు, ప్రభువా నేను నీకులాగా నేల మీద నడవమంటాడు. పర్లా మనోడు మాట బాగానే ఉంది. మనోడు నడిచేటప్పుడు ఏం చేసాడంటే, అబ్బా నేను ఇక్కడ యేసు ప్రభుతో సమానం అనుకున్నాడు, కింద పడుతున్నాడు. ఇక మరోతో ప్రారంభించాడు. పాస్టమ్ అంటుంది, భయపడమాక వెళ్ళి ప్రార్థన చేయి. పాస్టమ్ గారు పాపం అట్టు ఉండేది, కానీ సింహం లాంటి ధైర్యం దేవుడికి. దేవుడి స్తోత్రం. సంకదా విషయాల్లో నువ్వు సావుకుడు వెళ్ళి ప్రార్థన చేయ అంది. ప్రార్థన చేసిన తర్వాత మా దగ్గర ఎప్పుడు ఇది కదా చిన్న ఆయిల్ ఉండిద్ది, ప్రేయర్ ఆయిల్, కొద్దిగా ఆయిల్ చల్లి, అయ్యా భర్త ఎవరంటే నేనేనయ్యా అని అన్నాడు. మీ భార్య పేరు ఏంటి చెప్పానంటే, వెంకటేశ్వరమ్మ అండి అని అన్నాడు. అమ్మ వెంకటేశ్వరమ్మ లే ఏ సునామోలు అన్న. ఆమె లేచి నిలబడింది. ఏడిచేవాళ్ళు లేరు, పాడి కట్టినాడు పరారు, ఇల్లు ఎట్టిపోయారో తెలీదు. అప్పుడు దాకాడ ఊరు కదా, ఆ తాటి చెట్లు కళ్ళు తెచ్చు తాగేవాళ్ళు ఆ కొండ పగలు కొట్టి వాళ్ళు కాలువ దిగి అవతల పోయారు అందరూ. పెద్ద కాలం ఉంది. ఏందిరారంటే ఒక్కడు లేడు. రే ఆడి భార్య దేమై లేచిందిరా, ఏమొస్తావురా, ఆ ఎవడో పాస్టర్ వచ్చాడటరా, ఆడు తెల్ల బట్టలు వేసుకుని లే అన్నాడురా. ఆమె లేచి ఆపడి నుంచున్నామని చెట్ట ఆకలి అవుతుంది అంటుంది. మళ్ళా నేనేడ తెచ్చిపెట్టేదంటే ఆకలి అవుతుందంటే, ఇక అప్పుడు ఆ ఇంటి ఆయన్ని కాకేసి ఆమెకు ఆకలిగా ఉందంటే ఏమైనా పెట్టండి అంటే, వాళ్ళు అసలు ఏం మాట్లాడవు. 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు చెప్పు. పాస్టర్ మాట్లాడు, అమ్మా ఏడు చూస్తారు, దేవుడు ఆమెను బతికిచ్చాడు, ఇది మొదలుకు నువ్వు మందిరానికి మాత్రం వెళ్ళకోకుండా మాకమ్మ, దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు దీవించబడతావు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు ఆమెకి 2 కొడుకులు పెళ్లి చేసింది. మనవాళ్ళు మనవరాళ్ళు. మరి అప్పుడు చచ్చిపోతే పెళ్లి చూసేది కాదు, ఇప్పుడు సంతానాన్ని చూసేది కాదు. దేవుడు నిన్ను నన్ను బతికేయాలంటే ప్రేమ దేవుడు బిడ్డలారా, డాక్టర్లు కాదండి, మెడిసిన్ కాదు మనల్ని బతికిచ్చేది. మనం అనుకుంటాం, లేదు లేదు, 100 మంది స్పెషలిస్టులు నాకు ముందు ఉండే కానీ నా పక్కన నా మరణాన్ని వాళ్ళు ఆపలేరు. దేవుడు పిలిచాడనుకో, ఈ 100 మంది స్పెషలిస్టులు ఉండే నేను వెళ్ళిపోతా. ఆయన పిలవలేదనుకో, డాక్టర్ ఏం చచ్చిపోయాడని బాక్సులో పెట్టి తీసుకెళ్ళి లాస్ట్ సూప్ చూసేటప్పుడు ఆయన దేవుడు నన్ను లేపి నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు, లాస్ట్ సూప్ అంటారు ఒకటి ఉండేది కదా, గొయ్యిదా తీసుకెళ్ళి అక్కడే ఓపెన్ చేసినప్పుడే దేవుడు నన్ను లేపే, రే నేను పరిచయం నువ్వే గెలిచావు కదా, నువ్వు నడువుకి ఇంటికి అంటాడు. ఎందుకంటే ఎక్కడ ఆయుష్ అవలగ్గిర ఉందంటే ఆయన వద్ద ఉంది. దేవుడికి స్తోత్రం. నరుడు ఆశ ఆయన వశమైందండి, మనుషుల వశము కాదు. అందుకే జక్కరయ్య విశ్వాసం లేదు. ఏమి లేదు జక్కరయ్యకి, లేదు. ప్రార్థన చేశాడు. అయితే మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలే. మీరు అనుకున్నారు మందిరంలో చేయలే, ఎప్పుడో ప్రార్థన చేశాడు పిల్లల కొరకు, భార్య కొరకు. కానీ ఇది జరగదని చెబుతున్నాడు. ఎవరితో? మనుషులా చెప్పేది కాదండి, సాక్షాత్తము దేవుడు దూతతో చెబుతున్నాడు. ఇదిగో ఇలాంటి మాటలకు మరి కోపం వచ్చేది. కొంతమంది అంటారు కదా, వాళ్ళు చెబుతామంటారు, జరుగుతాయి ఇవన్నీ. ఆ మాటలు మీరు ఏం పట్టించుకోమాకండి. నా జీవితంలో ఇదే హైదరాబాద్ పట్టణంలో ఎంత చక్కగా ఉండేదో పాపం మా బిడ్డ. చేసుకున్న భర్తే మంచిగా వారం లేక చేతబడి చేపించాడు. ఆ చేతబడి చేసాడు, నాకు కాపాడుతున్నాడు ప్రార్థనలో. ఏమింటి అడ్రస్ నాకు కాపాడుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. మాకు హైదరాబాద్ వచ్చిన కొత్త పరిచర్య. అప్పుడు శాంతినగర్లో మా ఇల్లు. పాస్టర్ గారు చెప్పా, అమ్మ ఈ నెంబర్ రాసి పెట్టానని. ఆ వెంటనే బుక్ తీసుకుని పెన్ తీసుకుని రాసి, అయ్యా ఇది ముస్లిమ్స్ ఏరియా కదా అయ్యా, ఈ ఇంటి నెంబర్ మనకింటి పని అంది. ఆ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు అన్న. ఆ ఇంటికి వెళ్ళా. సర్లే అని చెప్పి పాపం నాతో పాటు వచ్చిందమ్మా. మసీదు వెనక గల్లీలోనే వాళ్ళ ఇల్లు. దేవుడు చెప్పిన ప్రకారంగా మేము పోయాం. భయంకరమైన పడకలో ఉందండి. బాత్రూము, యూరియన్ మొత్తం అసలు ఏమీ లేదు. మనిషి అన్నీ పడకలోనే ఉంటుంది. వాసన కొడుతుంది ఆ రూమ్ అంతా. వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ కూతురు అంటుంది, వాళ్ళు కొంచెం బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళకి కొన్ని స్కూల్స్ ఉండి, మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ 2-3 ఉండి, ఆ స్కూల్స్లో
బాగా డబ్బులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ పాప అంటుంది, మా ఇంటికి ఎవరు వచ్చినా 5,000 6,000 7,000 అంటే 7,000 5,000 కానుక ఇస్తారండి. ₹1 కన్నా కొద్దని చెప్పి. దేవుడి స్తోత్రం. ఎంతోమందిని చూశారు, చెప్పాలి, ఎంతోమందిని. నిజమైన దేవుడి సావుకుడు మీరు చూడాల. డబ్బు కాదు కావాల్సింది, దేవుడు సావుకుడు అని అంటే. శృంగారం అనే ఆలయం దగ్గరికి పేతురు యోహాను ఇద్దరు వెళ్తున్నారు. వాళ్ళ వద్ద తెల్లట బట్టలు ఉండి కానీ ధనము ధాన్యం ఏమి వాళ్ళ వద్ద లేదు. దేవుడు ఇచ్చింది ఉంది. ఏమిచ్చాడు దేవుడు? లేగిసి నడమంటే నడవాలి, పొనుకోరా ఏంటి పొనుక్కోవాలి. ఆ కృప దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన మాట విన్నారో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏమంటున్నాడు ఆ కుంటివాడు? అమ్మా నా దరిద్రం పోయింది. మళ్ళీ మనోళ్ళు ఏమో తక్కువ, ఆడికెళ్ళి ఇదిగో మాకు కలిగిందంటే నీకు ఇస్తాం. అమ్మా మీకు కలిగిందంటే నాకు ఇస్తారంటే మామూలుడు కాదయ్యా మీరు. నా జన్మ ధన్యమైపోయింది అనుకోండి. వాళ్ళు ఇచ్చినాడుతారని అనుకుంటున్నా. నేను కుట్టాను కదా, పుట్టిన మొదలుకుని ఏడా అడుక్కుంటాను కదా, నేను లేచిన ఆడుతానే ఇట్ట అనుకుంటున్నా. ఏదో ఇస్తారని ఆశపడ్డాడు. పేతురు గారు అన్నాడు చేపట్టుకుని, ఇదిగో యేసు నామములో లేచి నడవమన్నాడు. దేవుడికి స్తోత్రం. నేనంట ఆ శృంగారం అనే దేవాలయం వద్దకు సావుకులు ఎవరు వెళ్ళలేదా? వెళ్ళారా లేదా? ఎంతోమంది వెళ్ళి వచ్చి ఉంటారు. మరి వీళ్ళిద్దరు వెళ్ళి ఎప్పుడు ఎందుకు లేచాడనంటే యేసు ప్రభు చిత్తానుసారంగా నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరు కాదు. హల్లెలూయా. ప్రేమైన దేవుడు పెట్టారా, దేవుడి సన్నిధానంలో మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా, నువ్వు ఏది అడిగినా విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మన జకరయ్య గారిలో విశ్వాసం లేదు, ప్రార్థన చేశాడు, నమ్మకం లేదు. ఇది ఎట్లా జరిగిద్దామని అని అంటాడు. దేవుడితో తేమల్లా ఒక మాట ఉంది, ఇదిగో ఈ శుభకార్యం జరిగేంత వరకు ఇది ఇది ఏది ఈ టంగుకి మాటలు అంటే నాలుక మాట్లాడేది లేదు, నీ నోటి మాట పడిపోను గాక అని. ఎంత బాధ ఉండదండి నోటి మాట పడిపోతే. ఇప్పుడు నేనుండా సడన్గా నా నోటి మాట పడిపోయింది అనుకో, పాస్టర్ గారికి ఏమైంది ఇంత మంచిగా చేసాడు అని అంటారు కదా. కానీ ఈ జకరియా గారి కాడ పాపము విశ్వాసంలో బలహీనం పడ్డాడు. దేవుడు ఏం చేశాడు? నమ్మనందున కార్యం జరిగించలేదా? జరిగించాడా లేదా? చదవండి ఆ మాటలు. ఆయన నమ్మపోయినా, ఆయన జరగదని తన నోటితో చెప్పినా కానీ దేవుడి కార్యం ఆగిందా జరిగిందా? జరిగిద్ది. చదవండి ఒకసారి 18వ వాక్యం 1:18. జకరియా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహు కాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును, నేను దేవుడు సమూహమందు నిలిచిన గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువని అతనితో చెప్పాను. నోటి మాట పడిపోయింది, నోటి మాట పడిపోయింది, కానీ కార్యం జరిగింది. చదువమ్మ. కార్యం జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా నోటి మాట ప్రారంభమైంది. దేవుడు ఈ స్తోత్రం. పరిశుద్ధులు, దేవుడు వైపు చూసే సావకులు, దేవుడు కొరకు బతికే సావకులు, దేవుడే ప్రాణంగా చూసుకునే దైవజనులు వాళ్ళ నీడ తగిలినా కానీ ఇలా లేచి నడవాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఎందుకని అంత శక్తి దేవుడు ఇస్తాడు. తెలియదు మనకి. ఓసారి మా బాబాయ్ గారు అబ్బాయి వాడు భయంకరంగా తాగుబోతాడు, నా మీద చేయేసాడు. నేను మీటింగ్కి వెళ్ళి ఖాళీ ఉంటే నాన్న పలకరించేద్దామని ఇంటి దాకా పోయాను. పోతే ఏమైందని అంటే నా మీద ఇలా చెయ్యేసాడు. ఇలా చెయ్యేసి ఆపండి కింద పడిపోయాడు. అందరు చూస్తున్నారు. వాడు అంటాడు, ఏందిరా మీ అన్న మీద చెయ్యేసి కింద పడ్డావనంటే వాడు అంటాడు బడాయికి, నేను అట్టేం లేదు కానీ ఏందో తూలొచ్చినట్టుందని అంటాడు. నేను అన్నా నిజం చెప్పరా అని అన్నా. అంటే ఆడు అంటాడు, అన్నయ్య ఒకప్పుడు మా అన్నయ్యవు కదా, ఆ లెక్క నేను కాడ చెయ్యేసి ఇప్పుడే బీడి తాగేసి ఈరుడు తాగి చేత్తో ముందుకాడ దాగి ఉన్నా. ఈ పాపం చెయ్యి పరిశుద్ధుడు అయిన దేవుడు కదా నీలో ఉంది, నీ మీద చేతి నిలబడగలుగుతాడా? ఈ చెయ్యి ఆత్మలోనే
షాక్ కొట్టినట్టు అయినందుకే కింద పడ్డానని కోల్పోయినాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. షాక్ కొడతలోనే కింద పడిపోయాను, కోల్పోయినట్టుగాను. అంటే దేవుడు నీలో ఉన్నప్పుడు నీకు తెలియదు. కరెంట్ వైర్ ఎట్ట ఉండిద్దండి, ఏడో లోపల ఉండిద్ది, పైన ప్లాస్టిక్ కప్పి. ఆ ప్లాస్టిక్ లేని స్థలంలో చేయబట్టుకున్నాం అనుకో, ఏమైంది? కొడతామా లేకపోతే తీసుకెళ్ళి ప్రాణం తీసేస్తామా? రెండు ఏదో ఒకటి జరిగింది, అవునా కదా? దేవుడు శక్తి నీలో అయినా నాలో అయినా అలాగే ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. మనం నీతిగా ఉన్నప్పుడు, మన విశ్వాసంగా ఉన్నప్పుడు, యోహాను పుట్టినప్పుడు అప్పుడు చెబుతూ ఉన్నారు, ఇదిగో ఆయనకి జకరియా అని పేరు పెట్టనంటే కాదు, ఇదిగో ఆయనకి ఒక రాతి పలక తెప్పించి రాతి పలక మీద రాసి మరి చూపిస్తున్నాడు, యోహాను అని పేరు పెట్టండి అని చెప్పి. అప్పుడు నాలుక గదిలి మాట్లాడటం ప్రారంభించాడంట. ప్రైజ్ లార్డ్. నాలుక అప్పుడు గదిలింది. ఎప్పుడు? దేవదూత మాట్లాడినప్పుడు మోగబోయి నాలిక మళ్ళా కుమారుడు పుట్టిన తర్వాత రాతి పలక మీద పేరు రాసిన తర్వాత అప్పుడు నాలిక కదిలి సడలి అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు నా మ్యారేజ్ లేదని. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నే బలపరచబోతామన్నాడు. జకరియా యాజకుడే మందిరంలో ధూపం వేసినాడే, దేవుడు తన గాబ్రియల్ దూతను పంపిస్తే నమ్మలా, జరగదు అని అన్నాడు. కానీ ఈ శుభకార్యము శుభసూచన జరిగేంత వరకు నీ నోటి మాట పడిపోనుగా కానీ దేవదూత చెప్పింది. అలాగే దేవుడి సన్నిధానంలో అలాంటి అవిశ్వాసం మనకొద్దు, కానీ విశ్వాసం కలిగి దర్శనలో కలిగి కనపడిన, కలలో నీ కనపడిన, దేవుడు నీకు సంతానం ఇచ్చినట్టు కనపడిన, దేవా ఇది నీ చిత్తం, నువ్వు సాయం చేస్తావు, నమ్ము, దేవుడు కార్యం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం. చదువుతారా మాటలు? యోహాను పుట్టిన తర్వాత 1వ అధ్యాయము 59వ వాక్యము. లూకాసు వార్త 1:59. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగు కాదు, అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సాగిలు చేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని వానికి వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగాను. హల్లెలూయా. దేవదో చెప్పింది జరిగిందా లేదా? దేవుడు మాటలు ఎప్పుడు కాడా జరగబో ఇట్టాగా అస్సలు అనుకోవద్దండి. నేను అనుకున్నా, ఒకరోజు ఓ మీటింగ్కి వెళ్తున్నా, ఎందుకో నాకు తెలియదు, ఎవరో ఒక ఆమె తెచ్చిచ్చింది, గబాల ప్రార్థన చేసుకోలే, తినే రందిలో ఉండి దబక్కని తిన్నా. ఒకసారి తొందర కదా మనకి, ఆ రందిలో ప్రార్థన చేసుకునేది మర్చిపోయి, అబ్బా ఇక పుట్టినప్పుడు ఎప్పుడు తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి, ఏ అపవాది, గబాల తొందరపొట్లు గబాలు తిన్న తర్వాత భయంకరమైన జ్వరం, పాసం గోరు దుప్పట్ల గప్ప, తడిగొడ్లు అయ్యా, ఎన్ని గొడ్లు వేసినా పొడిగారు అవుతున్నాయి. నేను అంటున్నా, ప్రభు మీటింగ్కి వెళ్ళాలి కదా అయ్యా, నువ్వు మీటింగ్కి వెళ్ళేవాడు, ఈ పని ఏంది మరి మధ్యలో తెల్ల ఎప్పుడు నువ్వు కాదు, అంత ఆత్రమైంది, ఆగాలగా ప్రార్థన చేసుకోలే ప్రభు, అందుకే ఈ పరీక్ష నేనే పెట్టే నీకు. వెంటనే కాపాడిని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని, అయ్యా నీ చిత్తం ప్రభువా. ఒక రోగి వెళ్ళి ఒక రోగికి ప్రార్థన చేయలేడు, నువ్వు ఆరోగ్యం అయితే పోతలేతలేదు అని కాపాడి కళ్ళు మూసుకున్నా. నాకు కొద్దిగా నీళ్ళు అవుతున్నాయి, పాస్టర్కి ఆకేసి, అమ్మాయి కొంచెం వాటర్ పట్టురాను, నీళ్ళు పట్టుకొచ్చి ఒంటి మీద చేసింది. జ్వరం ఎడిపోయింది అంటే ఉండమనే నువ్వు అన్నా. కాదు, ఇంత అగ్గిలా కాలుతున్నావు కదా, డాక్టర్ వచ్చాడు. అప్పుడే డాక్టర్ గారు వచ్చి జ్వరం అన్నారు, పాస్టర్ గారు బాగున్నాడు కదా, బాగా అంటాడు. దేవుడు మనల్ని ముడితే ప్రేమైన దేవుడు పెట్టలేరు. ఒక క్షణంలో మనం స్వస్థపడి ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. విశ్వాసం కలిగిన ప్రార్థన. జకరియా విశ్వాసం లేదు, ప్రార్థన చేశాడు, కానీ కార్యం జరగకుండా మళ్ళా. దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఖచ్చితంగా కార్యమేం వెంటనే దేవుడు ఏం చేస్తాడు?
జరిగిస్తాడు. కొన్ని తొందరగా అవ్వచ్చు, కొన్ని లేట్ అవ్వచ్చు. నేను వివాహం చేశా ఒక బిడ్డది. ఆ బిడ్డ ఇదిగో మరి నవంబర్ 6వ తారీఖు ఉప్పలకు రావాలని కార్డు ఇచ్చి పంపాడు. 2 పిల్లలు. మరి నన్ను తిట్టుకోమాకండి, నేనేం ఇవ్వాల ఇద్దరిని. దేవుడు ఇచ్చాడు. మళ్ళా పాస్టర్ గారు ఏంది ఇదండి, ఎటు చేస్తే అట్ట ఆశీర్వాదం రైటే కానీ అని నన్ను ఏమని అనుకోమాకండి, లైవ్లో చూసేవాళ్ళు కానీ మీరు కానీ. దేవుడు ఇచ్చాడు. నవంబర్ 6వ తారీఖు మరి ఆయన పుట్టినరోజు మీరు రావాలన్నాడు. ఆ దేవుడు ఏర్పాటు. దేవుడు ఈ బిడ్డల్లో దీవించాలి, మరి తల్లిదండ్రుల్లో దీవించాలి. దేవుడు 6వ తారీఖు చక్కగా జరిగించుడుగాక. మరి వాక్యం కొరకు దైవ సేవకులను ప్రార్థన చేసేది. ఆ తదుపరి మనమందరం కాడ దేవుడి శరీరం మరి ఆయన రక్తం తీసుకుందాము. ప్రార్థన చేసేది పాస్టర్ గారు వాక్యం కొరకు. అందరూ ఏకీభవిద్దాం. మహోన్నతుడా నీ స్తోత్రం 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 స్తోత్రాలు స్వామి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోండి ప్రభా, గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు నీ హస్తకృపల చేత ప్రభా సజ్జులకు కంచె వేసి మీరు కాపాడినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినాన చూడక ప్రభా ఎందరో కాళ్ళ గర్భంలో గతించిపోయారు ప్రభా. అయ్యా నీ స్తోత్రం, నీ సన్నిధిలో చేరి స్తుతించే ధన్యత, అయ్యా నేను ప్రార్థించే ధన్యత, నిన్ను ఆరాధించే ధన్యతను ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. అయినా ఇదిగోండి పాట ద్వారా మీ నామను మహిమ తెచ్చుకున్నావు ప్రభా. అయ్యా వాక్య పరిచయ ద్వారా తండ్రి నిజంగా ప్రభా ఎలిజబెత్ ప్రార్థన, ఆయన జకర్యా ఎలిజబెత్లో ప్రార్థన విని తండ్రి నీ స్తోత్రం. జకర్యా ధూపం వేయటానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు అతను ప్రత్యక్షమై దేవా నీ స్తోత్రం, నీ కుమారుడు కలుగుతుడని స్వామి నీ స్తోత్రం వాగ్దానం చేసే దేవుడు. అయ్యా స్తోత్రం వాగ్దానం చేసి తను నెరవేర్చిన యేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. జకర్యా నమ్మలేదు ప్రభా. అయ్యా నీ స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. మా పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని మేము నమ్మి ప్రభా నీ కోసం జీవించే కృపను ధన్యతను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన